వీరిద్దరే నా లైఫ్లో విలన్స్ అంటూ, వీరిద్దరి దారిని నా జీవితం నాశనమైంది అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నాగ చైతన్య. అయితే నాగార్జున ఫస్ట్ భార్యకి విడాకులు ఇవ్వడానికి కారణం అమల గారు. అయితే అమల గారిని ప్రేమించడం ద్వారానే నాగ చైతన్య మదర్కి నాగార్జున అయితే విడాకులు ఇవ్వడం జరిగింది. ఇక అలా విడాకులు ఇవ్వడం ద్వారా నాగ చైతన్య పరిస్థితి ఘోరంగా మారిపోయింది. అటు అమ్మగారి దగ్గర ఉండే ప్రేమను కోల్పోయారు, అలాగే ఇటు నాన్నగారి దగ్గర ఉండే చనువుని కూడా కోల్పోయారు. ఇటు నాన్నకి అమ్మకి కాకుండా అయిపోయింది నాగ చైతన్య పరిస్థితి. ఇప్పుడు అంతేకాకుండా సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక వారి నాన్నగారి లాగానే చైతు కూడా అలాగే చేయవలసి వచ్చింది, విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. అటు ప్రేమించిన భార్య దక్కలేదు, అలాగే ఇటు తను కలగన్న ఫ్యూచర్ తనకి లభించలేదు. తన తల్లిదండ్రులు కలిసి ఉంటే వాళ్ళతో కలిసి ఉండాలని ఎవరైనా అనుకుంటూ ఉంటారు, కానీ అది కూడా నాగ చైతన్య లైఫ్లో దక్కలేదు. ఇవన్నీ దక్కలేకుండా నాగ చైతన్యకి మా నాన్న ఉన్నాడు అనే విధంగా నాగ చైతన్య అయితే నాగార్జున గారితో ఉంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అఖిల్ పెళ్లిలో కూడా నాగ చైతన్యకి అవమానమే జరుగుతూ వచ్చేసింది. అయితే అఖిల్ వైఫ్ కట్టుకున్న శారీ అమల గారిదంట. అయితే శోభిత నాగ చైతన్య మ్యారేజ్ అప్పుడు అమల గారు నా శోభితకి మాత్రం ఆ శారీని ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అఖిల్ వైఫ్కి ఇవ్వడంతో తన కొడుకని, చిన్న కొడుకు ముద్దుల కొడుకని తనకు ఇచ్చారు. మరి నేను తన భార్య కొడుకునే కదా, నాకు నా భార్యకి కూడా ఇవ్వాల్సింది కదా. ఆనవాయితీగా ఉన్నప్పుడు ఫస్ట్ పెద్ద కోడలుగా నా భార్యకి ఇచ్చి తర్వాత అఖిల్ వైఫ్కి ఇవ్వాల్సింది అని నాగ చైతన్య అయితే ఎమోషనల్ అయితే వచ్చేసారు. నాకంటూ వాళ్ళ ఓన్గా ఉన్న గిఫ్ట్లు ఏవి లభించలేదు, అన్ని తన చిన్న కొడుకే లభిస్తున్నాయి అనే విధంగా ఎమోషనల్ అయితే వచ్చేసారు.